నమస్తే అండి. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. విశాఖ దక్షిణ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరించండి. ఇప్పుడు ఎలక్షన్స్ పీరియడ్ అందరూ కూడా ఈ సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అయితే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం మీద అనేక రకాలైన సర్వేలు వచ్చాయి. కొన్ని సర్వేలు ఏమో జనసేన ఇప్పుడు అక్కడ వంశీకృష్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు, ఆయనకు అనుకూలంగా కొన్ని సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే కొన్ని సర్వే రిపోర్ట్స్ ఏమో అక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయనకు అనుకూలంగా వస్తున్నాయి. కొన్ని రిపోర్ట్స్ ఏమో ఎడ్జ్లో ఉంది, టైట్ ఫైట్లో ఉందని చెప్పి కొన్ని సర్వే రిపోర్ట్స్ ఇస్తున్నాయి. అయితే గ్రౌండ్ రియాలిటీ కనుక మనం చూసుకుంటే 2009 సంవత్సరం వరకు కూడా ఈ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు నియోజకవర్గాలు ఇది వన్ టౌన్ కింద ఉండేది. వన్ టౌన్ 2009 సంవత్సరంలో దీన్ని ఏం చేశారంటే దక్షిణ నియోజకవర్గం కింద మార్చారు. దక్షిణ నియోజకవర్గం యాక్చువల్గా చాలా ఫేమస్, ఎందుకంటే కనక మహాలక్ష్మి టెంపుల్ ఈ దక్షిణ నియోజకవర్గంలోనే ఉంది. అలాగే మొత్తం ఉత్తరాంధ్రకి పేషెంట్లకి జీవన సంజీవని లాంటి కేహెచ్ కూడా ఇక్కడే ఉంది. అలాగే జగదాంబ సెంటర్ ఈ ప్రాంతంలోనే ఉంది, షిప్ యార్డ్ ఉంది, అలాగే పోర్టుకి సంబంధించిన ఉంది. తర్వాత పున్నా మార్కెట్లో వ్యాపారస్తులు అందరూ కూడా ఈ పరిధిలోకే వస్తారు. అలాగే బంగారు దుకాణాలకు సంబంధించిన వ్యాపారం అంతా కూడా ఈ వన్ టౌన్ లోనే ఎక్కువగా జరుగుతుంది పూర్వం. కాబట్టి వ్యాపారస్తులు ఎక్కువగా ఇక్కడే కేంద్రీకృతం అవుతారు. అలాగే అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ రకాల ప్రజలందరూ కూడా ఈ దక్షిణ నియోజకవర్గంలో ఉంటారు. అయితే ఇప్పటికి 2 సార్లు గెలిచారు. 2014లో వాసుపల్లి గణేష్ కుమార్ గెలిచారు టీడీపీ నుంచి, 2019లో కూడా టీడీపీ నుంచి గెలిచారు. అయితే 2019 సంవత్సరం వచ్చేప్పటికి లాస్ట్ రౌండ్ వరకు కూడా చాలా పోటాపోటీగా జరిగింది. అంటే ద్రోణరాజ్ శ్రీనివాస్ అప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు, వాసుపల్లి గణేష్ కుమార్ ఏమో టీడీపీ నుంచి పోటీ చేశారు. అయితే 3700 సుమారుగా ఆ ఓట్ల తేడాతో వాసుపల్లి గణేష్ కుమార్ రెండోసారి విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే లాస్ట్ రౌండ్ వరకు కూడా ఉత్కంఠ ఫలితంగా ఈ ఎలక్షన్స్ కూడా ఉంటాయని చెప్పి ఒక రాజకీయ విశ్లేషకుగా నేను ఊహిస్తున్నాను. అయితే ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ సౌమ్యుడు, ఇతనికి ఎప్పటి నుంచో ఎమ్మెల్యే కావాలని కోరుకుంది. ఇప్పటికి 2 సార్లు పోటీ చేశారు. విశాఖ తూర్పు నుంచి పోటీ చేశారు. పోటీ చేసి 2 సార్లు కూడా ఓడిపోవడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశం ప్రపంచంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీలోనే ఈయన కొనసాగి ఈయన యాక్చువల్గా ఒక కార్పొరేటర్గా పోటీ చేశారు మన జీవీఎంసీ ఎలక్షన్స్లో. అయితే మేయర్ పదవి వస్తుందని ఆశించారు, మేయర్ పదవి రాకపోవడంతో ఆశాభంగం చెందారు. అప్పటికే అధిష్టానానికి ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చినా కూడా ఆయనకి ప్రజల నుంచి వచ్చి ఎమ్మెల్యే అవుదాం అనేటువంటి కోరుకుంది. సో దానికి మనస్తాపం చెంది వైఎస్ఆర్సీపీ అధిష్టానం వర్గం వైఖరితో ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా యాక్చువల్గా ఆయనకి టర్మ్ చాలా ఉంది, అయినా సరే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేసరికి జనసేనలో జాయిన్ అయ్యి వచ్చారు. అంటే ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి మారారు. ఇక్కడికి వచ్చేటప్పటికి టీడీపీ నుంచి గెలిచినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ మన జీవీఎంసీ ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులటువంటి వైఖరితో అసంతృప్తి చెంది ఈయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. సో ఇద్దరు కూడా ఇప్పుడు పార్టీలు మారారు. అయితే ఇక్కడ బేసికల్ గా వాసుపల్లి గణేష్ కుమార్ ఈయన ప్రీవియస్ కనుక చూసుకుంటే ఎయిర్ ఫోర్స్ లో పైలట్ ఆఫీసర్ గా పనిచేశారు. సో విశాఖపట్నంలో వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అనేది ఈయన స్థాపించారు. బేసికల్ గా ఈయనకి మిలిటరీ శిక్షణ అంటే ఒక క్రమశిక్షణకి మారు పేరు వాసుపల్లి గణేష్ కుమార్. తర్వాత ఈయన ప్రజా దర్బార్ అనేది నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు. అలాగే కేహెచ్ కి సంబంధించి ఆధునీకరణ, అలాగే అప్పట్లో కేహెచ్ 2018 వరకు కనుక చూసుకుంటే కేహెచ్ సూపరింటెండెంట్ గా అర్జున్ గారు ఉండేవారు. సో ఈయన కలిసి ఏం చేశారంటే కేహెచ్ ని ఆధునీకరణ చేశారు. ఎమర్జెన్సీలో క్రిటికల్ కేర్ వార్డు ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేశారు. అలాగే పేషెంట్లకి అనేక సహాయ సంస్థల నుంచి, స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి వాళ్ళకి అన్నదానం చేయటం, తర్వాత వాళ్ళకి బిస్కెట్లు పంచడం, లేకపోతే రొట్టెలు పంచడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వాసుపల్లి గణేష్ కుమార్ చేయడం జరిగింది. అలాగే పేదలకి, అనారోగ్యంతో బాధపడేటువంటి పిల్లలకి ఏదైనా వైద్య సహాయం నిమిత్తం కూడా ఈయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించడం జరిగింది. ఈయన బేసికల్ గా ప్రజలతో మమేకం అవుతారు. అందుకే ఇప్పటికి 2 సార్లు ఆయన గెలవడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా సంక్షేమ పథకాల్లో ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ దగ్గర నుంచి 45 నుంచి 50% వరకు ఓటు గనక
వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా జరిగితే తను గట్టెక్కుతానని చెప్పి వాసుపల్లి గణేష్ కుమార్ భావిస్తున్నారు. అయితే ఇక్కడ కనుక చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి గడ్డి బాబ్జీ ఈ దక్షిణ నియోజకవర్గంలో టికెట్ ఆశించారు టీడీపీ నుంచి. కానీ ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీల కలయికలో ఈ దక్షిణ నియోజకవర్గం ఏంటంటే జనసేనకు వచ్చింది. సో జనసేనకు వచ్చేప్పటికి ఇక్కడ నుంచి వంశీకృష్ణ యాదవ్ పోటీ చేయడం జరిగింది. దాంతో తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించినటువంటి గండి బాబ్జీ కొంతవరకు నిరాశకు లోనయ్యారు. అయితే ఇక్కడ ఇప్పుడు కనుక చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి పట్టుంది, ఎందుకంటే బేసిక్గా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టుంది. జనసేన కూడా ఇప్పుడు ఆ ఓట్ బ్యాంకు బాగుంది, అలాగే బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా ఉంది. సో ఈ 3 పార్టీలు కనుక ఓటర్ ట్రాన్స్ఫర్ కనుక అయితే వంశీకృష్ణ యాదవ్ గెలుపు సునాయాసంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మొన్న నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారంటే నేను 40,000 వరకు మెజారిటీతో గెలుస్తానని చెప్పి ఆయన ఒక ధైర్యంతో చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఒక ధైర్యంతో ఉన్నారు, ఎందుకంటే ఆయన ప్రజలతో మమేకం అయ్యారు. అనేక సంక్షేమ పథకాల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో అక్కడ ఆయనకి ప్రతి వార్డు తెలుసు, ప్రతి మనిషి తెలుసు, పేరు పెట్టి పలకరించేటువంటి స్వభావం ఉంది. తర్వాత పోల్ మేనేజ్మెంట్ ఆయన బాగా తెలుసు, ఎందుకంటే 2 సార్లు అక్కడ గెలిచారు కాబట్టి ఆయనకి ప్రతి సందు, ప్రతి వ్యాపార సంస్థలు, ప్రతి మనిషి అందరూ కూడా అంత పేరు పెట్టి పెంచే ఒక పరిచయం అయితే ఉంది. వీళ్ళు తూర్పు నుంచి ఇక్కడికి వచ్చారు వంశీకృష్ణ యాదవ్, కాబట్టి ఈయనకి ఆ నియోజకవర్గంలో కొంచెం పట్టు సాధించడానికి టైం పడుతుంది. కానీ ఇప్పుడు గెలుపుకి కారణాలు అనేకం ఉంటాయి, కాబట్టి ఇప్పుడు వేవ్ కనుక ఉన్నప్పుడు ఎవరు ఎలాగైనా సరే ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ మనకున్నటువంటి విశ్లేషణలో లాస్ట్ రౌండ్ వరకు కూడా టఫ్ ఫైట్ అనేది నడుస్తుంది. అప్పుడు ఎడ్జ్ అనేది వంశీకృష్ణ యాదవ్కే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే మనం చెప్పేది ఇదే జరుగుతుందని మనం ఏమి కరెక్ట్గా చెప్పలేం. లాస్ట్ మినిట్ వరకు అనేక రాజకీయ పరిస్థితులు మారతాయి. అప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్కి అనుకూలంగా మారినా కూడా మనం ఏమి చెప్పలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూస్తే మాత్రం జనసేన అక్కడ తన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందని అనేక సర్వే సంస్థలు చెప్తున్నాయి. మనం కూడా ఒక ప్రేక్షకులు మాత్రమే. ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా మనం వేచి చూడాల్సిందే. బాగుందండి, చాలా బాగా విశ్లేషించారు.